ఏదో రాసుకుంటూ కూర్చుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి అంటే, మహాభారతంలో ఒక పాత్ర ఉంది, ధృతరాష్ట్రుడు అని. ఆయన పుట్టుకతోనే గుడ్డివాడు, కాని 100 మందికి తండ్రి అయ్యాడు. ఇంకా చూడండి, ఆయన భార్య తన భర్తను అనుసరించి కళ్లకు గంతలు కట్టుకుని ఆమె కూడా గుడ్డిదానిలాగానే జీవితం వెళ్లబోసింది. ఈ ఇద్దరు గుడ్డివాళ్లు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కౌరవులకు జన్మనిచ్చారు. వాస్తవంగా ఇది సాధ్యమా, జరుగుతుందా అని ఆలోచిస్తే అట్లాంటి వాళ్లను పిచ్చివాళ్లు అంటారు. మనల్ని అంటున్నారు కదా ఇప్పుడు, అట్లాగే ఆ పిచ్చివాళ్లు, వాళ్ళకేం తెలుసు, 100 మంది కాకపోతే 1,00,000 మంది ఉంటారు, 1,00,00,000 మంది ఉంటారు అని కూడా అంటారు. లక్షల మంది ఇప్పుడు చూస్తున్నాం కదా. ఒక తండ్రికి అంధభక్తులు ఉన్నారు కొంతమంది. మా తండ్రి ఆయనే, 10 ఏళ్ల నుండి మా నాయకుడు ఆయనే అని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. సరే తిరగండి, పర్వాలేదు. ఇప్పుడు ఇద్దరు గుడ్డి వాళ్లైనా 100 మంది కౌరవులకు తల్లిదండ్రులు అయ్యారు. అక్కడ ఒక గుడ్డివాడు తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈ అంధభక్తులకు కూడా గుడ్డివాడు, చెవిటివాడు, మెదడు లేనివాడు, చదువురానివాడు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాడే వాళ్ళ తండ్రి. కానీ లక్షల మంది అంధభక్తులకు తండ్రి. ఇంకొక విషయం చూడండి, తమాషా. అక్కడ గుడ్డివాళ్లైనా కూడా అట్లాంటి దంపతులకు 100 మంది కౌరవులు పుట్టారు. ఏమైనా కూడా అక్కడ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు. మరి ఇక్కడ ఈ అంధభక్తులకు ఒక తండ్రే ఉన్నాడు, తల్లేది? ఈ మహాతండ్రి ఆమెనెప్పుడో తన్ని తగిలేశాడు కదా. అందువల్ల తల్లి యొక్క ఊసెత్తరు వీళ్ళు. మా తండ్రి ఆయనే అని చెప్పుకొని తిరుగుతారు లక్షల మంది. ఈ భ్రమల్లో నుంచి, ఊహల్లో నుంచి, కల్పనల్లో నుంచి దేశం ఎప్పుడు బయటపడుతుంది, వాస్తవాలు నిజాలు ఎప్పుడు గ్రహిస్తారు అని మనలాంటి వాళ్ళం ఆవేదన చెందుతూ ఉంటాం. సరే, అదంటే ఒక ఫిక్షను, ఒక సృజనాత్మక రచన. అందులో పాత్రలు కల్పితాలు, ఎవరో ఒక రచయిత కల్పించి రాస్తాడు, ఆయన ఇష్టం అది. కానీ ఇక్కడ వాస్తవ జీవితంలో ఇది కల్పన కాదు కదా. ఈ వాస్తవ జీవితంలో కల్పనల్లో జరిగినట్టు ఎట్లా జరుగుతున్నాయి? అంతకంటే ఘోరంగా జరుగుతున్నాయి కదా. ఆ కల్పనల్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కనీసం. ఇక్కడ అన్లిమిటెడ్. ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ధృతరాష్ట్రుడి గుడి పాలన సంగతి మనకు తెలియదు గాని, ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, చదువురాని వివేకం లేని నాయకుల కాలంలో ఏం జరుగుతుంది? అవినీతి ఏ దశలో పెరిగింది? దాన్ని ఖండిద్దాం, మన వివేచన గల నాయకులను ఎన్నుకొని తీసుకొద్దామన్న స్పృహ ప్రజలకుందా? ప్రజలు కూడా అవినీతికి పాటుపడ్డారే. అసలు ఎంత విషాదకరమైన స్థితిలోకి వచ్చామంటే, ఎవడు 2,000 3,000 ఇస్తే పోయి వాడికే ఓటేద్దామన్న దరిద్రపు ఆలోచనలోకి ఈ దేశ ప్రజలు వచ్చారు కదా. ఆ 2,000 తోటి వాడి జీవితం గడుస్తుందా? ఆ 2,000 తోటి వాడు కుటుంబ బాధ్యత అంతా నెరవేర్చుకోగలుగుతాడా? లేదు కదా. కానీ అంత చిన్న మొత్తానికే అమ్ముడు పోయి ఎందుకట్లా ప్రవర్తించటం? అందుకే అంబేద్కర్ ఎప్పుడో ఒక మాట చెప్పాడు, నా జాతి జనులకు నేను కత్తులు ఇవ్వలేదు, సరైన నాయకుణ్ణి ఎన్నుకోగల ఓటు హక్కును ఇచ్చాను అన్నాడు. ఆ ఓటు హక్కును సరిగా వినియోగించి సరైన నాయకుల్ని ఎన్నుకోకపోతే, ఆ ఓటు హక్కును అమ్ముకుంటే బానిసలుగా తయారవుతారు అని కూడా ఆయన చెప్పిపోయాడు. కానీ ఎవరు పట్టించుకుంటున్నారు ఆయన మాటలు? ఇప్పుడు మాటి మాటికి జై భీమ్ అనటము, మాటి మాటికి రాజ్యాంగం అనటము. కానీ నిజ జీవితంలో మన ప్రవర్తన ఎట్లా ఉంది? మనమెంత నిజాయితీగా ఉన్నాము? అహేతుకమైన వాళ్లను దూరం పెడదాము, చదువు రాని వాళ్లను చదువుకోమని చెప్పుదాము, మూర్ఖులకు అరే మీ మూర్ఖత్వం వదిలించుకోండి అని చెప్పుదాము అని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? లేదు. వాడి దగ్గర డబ్బుంటే వాడు వెనకబడి బానిసల్లాగా తిరగటమే కదా. అసలు ప్రభుత్వాలే కార్పొరేట్ల చుట్టూ తిరుగుతుంటే సామాన్య పౌరుడు వివేకంతో ఎట్లా ఉంటాడు? వాళ్లనే కదా వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. ఓ మా నాయకుడు ఇట్లా చేశాడు, మేము ఇట్లా చేయాలి. మరి అంధభక్తులంతా అంత గుడ్డిగా ఎట్లా ఫాలో అయిపోతున్నారు? నిజాలకు దూరంగా, వాస్తవాలకు దూరంగా ఎట్లా బతుకుతున్నారు మనం చూస్తున్నాం కదా. రోజు మైనారిటీల మీద, ముస్లింల మీద ఎన్ని దాడులు, ఎన్ని రకాలుగా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా.
దళితుల్ని ఎంత హింసిస్తున్నారో చూస్తున్నాం కదా. అసలు పార్లమెంటులోనే అంబేద్కర్ను ఎగతాళి చేసిన వాడు మన దేశ హోంమంత్రి. చూడు ఎంత విషాదం అంటే, జస్టిస్ లోయాను చంపించిన వాడు హోంమంత్రి అయిపోతాడు. అటు గుజరాత్లోనూ ఇటు మణిపూర్లోనూ మారణకాండలు జరిపించి నానా హింసను ప్రేరేపించిన వాడు ప్రధానమంత్రి అవుతాడు. అది 10 ఏళ్లుగా కొనసాగుతాడు. ఎంత విషాదం దేశంలో. ఒక మట్టి బొమ్మకేమో జాగ్రత్తగా గుడ్డలన్నీ చుట్టి బట్టలేస్తారు కదా. మణిపూర్లో ఏం చేశారు? మహిళల బట్టలు ఊడబీకి రోడ్ల మీద తిప్పారు మీరు. అది ఘనత? అది మీరు ఏ రకంగా మీ పరిపాలన సమర్థించుకునేటట్టుగా ఉంది? వాస్తవంలో బతుకుదాం, నిజాలు తెలుసుకుందాం. అసహజమైన కార్యక్రమాలు, అహేతుకమైన కార్యక్రమాలు, అనైతికమైన కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడు జరిగినా నిరసిద్దాం, ఉద్యమిద్దాం అని ఈ దేశ ప్రజలు ఎందుకు ముందుకు రావట్లేదు? ఎవడో మనకెందుకులే అంటే దేశం ఎట్లా తయారైపోయింది, వంటి దేశం ఎట్లా అయిపోయింది. భౌతికవాదాన్ని చెప్పిన మొట్టమొదటి దేశం ఇది. బుద్ధుడు, మహావీరుడు జీవించిన గొప్ప దేశం ఇది. వీళ్ళు మన దేశ నాయకులు బయటికి పోతే వాళ్ళ పేర్లు చెప్పుకొని బతికి వస్తారు, వాళ్ళ ప్రతిమలు వాళ్లకు బహూకరించి వస్తారు. ఇక్కడ మాత్రం హింస చెలరేగేట్టు చేస్తున్నారు. ఇతర మతాలు ఉండకూడదు, ఇతర భాషలు ఉండకూడదు, ఇతర సంస్కృతులు ఉండకూడదు, అన్నీ ఒకటే అని చెప్తున్నారు కదా నాయన. మీరు ఒక్కటెందుకు ఆలోచించట్లేదు? ఇన్ని కులాలు వద్దు, ఇన్ని మతాలు వద్దు, ఇన్ని సంస్కృతులు వద్దు అని అన్నప్పుడు అసలు ఈ భేదాలే వద్దు, మనమంతా మనుషులమే, మనుషుల్లాగా బతుకుదాం, మనిషిని మనిషిగా గౌరవించుకుందాం, మనిషిని మనిషిగా ప్రేమిద్దాం అన్న ఆలోచనకి ఎందుకు రావటం లేదు? అది కదా ముఖ్యం. ఇప్పుడు భవిష్యత్తులో మనం మనిషి కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వైజ్ఞానిక స్పృహను తీసుకుని ముందుకు కదలాల్సి ఉంది. దాన్ని పక్కకు పెట్టి మనం ఏమో మాట్లాడితే అది చెల్లదు. నా ఆలోచనలు మీతో పంచుకున్నాను.